నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కమనీయం సింహాచల అప్పన్న కళ్యాణం. భక్తుల కోలాహలం మధ్య వరాహలక్ష్మి దేవస్థానంలో పూజలు. రెండు లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్ షర్మిల. జంట హత్యల కేసులో 5 నిందితుల అరెస్ట్. మీడియాకు వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. అనకాపల్లి జిల్లాలో రోడ్డు కోసం వినూత్న నిరసన. వరాహ నదిలో దిగి గ్రామస్తుల అర్ధనగ్న ప్రదర్శన. ఇక డీటెయిల్స్ చూసే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో ఉభయ దేవేరులతో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ముగ్బాల్ మండలం సిరిపూర్ నైట్ క్యాంపు నుంచి షర్మిల పాదయాత్ర మొదలుపెట్టారు. ముదక్పల్లి మీదుగా మంచిప్ప గ్రామానికి ఆమె చేరుకోనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల పక్షాన దీక్ష చేసిన షర్మిల మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్ష అనంతరం మంచింప తండ, బాడ్సి, చిన్నపూర్ గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. ఉప్పల్లో జరిగిన జంట హత్యల కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. 14లో ఉప్పల్లో నరసింహ అతడి కుమారుడు శ్రీనివాస్ని ఇద్దరు కలిసి హత్య చేశారు. ఈ కేసులో 5 మందిని కస్టడీలోకి తీసుకున్నామని, మరో 3 పరారీలో ఉన్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి మాట్లాడుతూ ఉప్పల్ మర్డర్ కేసులో ముందు అక్కడ సీసీ కెమెరాలో ఇద్దరు కనిపించారు. A1 వినయ్ యోగేందర్ రెడ్డి, A2 బాలకృష్ణను నిన్న సాయంత్రం సుచిత్ర వద్ద అరెస్ట్ చేశామన్నారు. గతంలో కూడా ఈయన బాలాపూర్ పోలీస్ స్టేషన్లో 2021 క్రైమ్ నెంబర్ 394లో ఇదే పని కోసం అరెస్ట్ చేయడం జరిగినాయి. మన్సూరాబాద్, ఎల్బీ నగర్, నేటివ్ ఆఫ్ ఎస్సీ కాలనీ, బన్నెపాలెం విలేజ్, కేతేపల్లి మండల్, నల్గొండ. ఈ కేసు వచ్చేసి మనకి 14th మార్నింగ్ నమోదు అయింది. అండ్ ఇమీడియట్లీ ఆల్ టీమ్స్, లా అండ్ ఆర్డర్, ఐటీ అండ్ SOT టీమ్ అండ్ క్లూస్ టీమ్ అందరూ అక్కడ వచ్చిన తర్వాత వీ డివైడెడ్ ఇన్ 2 టీమ్స్. అండ్ ఏమి అని ఫస్ట్ మేము చెకప్ చేసాము. అండ్ మనకి ఒక టెక్నికల్ ఎవిడెన్సెస్ లైక్ CCTV కెమెరాస్ నుంచి అక్కడి నుంచి తెలిసింది ఒక 2 వ్యక్తులు కనపడారు మనకి. బట్ వాళ్ళు అక్కడ ఎవరికి తెలీదు, ఎవరని ఐడియా ఏం లేదు. దెన్ మన ఇన్వెస్టిగేషన్లో కొన్ని క్లూస్ దొరికిన తర్వాత నిన్న సాయంత్రము మనకి ఈ A1 లిక్కీ వినాయక్ యోగేందర్ రెడ్డి అండ్ A2 యాల బాలకృష్ణ అని వాళ్ళు దొరికారు సుచిత్ర సర్కిల్ దగ్గర. వాళ్ళు అక్కడి నుంచి పరారీ అయ్యేదానికి ట్రై చేశారు. వాళ్ళని మేము పట్టుకున్నాము. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 20వ వార్డు లింగాపురం గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వినూత్న నిరసన తెలియజేశారు. లింగాపురం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వరాహ నదిలో దిగి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు నందు ఏకైక ఎస్టీ గ్రామం లింగాపురం వాసులు వర్షం వస్తే తాము ఎలా వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని వారు మండిపడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను 20వ వార్డు నర్సీపట్నం 20వ వార్డు మున్సిపాలిటీ కౌన్సిలర్ని మూలపతి రామరాజు మాట్లాడుతున్నాను. ఈరోజు
లింగాపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి గిరిజన గ్రామమైన లింగాపురానికి కనీసం రోడ్డు సదుపాయం కూడా లేనటువంటి గ్రామం అండి. వర్షాకాలం వస్తే నిత్యావసర వస్తువులకు కానీ, అలాగే స్కూళ్ళకి కానీ, అలాగే ఒక అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళకి కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కనీసం ఆటో కూడా రాని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇదివరకు మొన్న ఒక డెలివరీ జరిగిందండి ఊర్లోని. ఆ డెలివరీ అంబులెన్స్ తీసుకురావడానికి నానా కష్టపడి ఆ డ్రైవర్ని కూడా ఎంతో రిక్వెస్ట్ చేసి ఊర్లో తీసుకొచ్చిన తర్వాత సకాలంలోని అంబులెన్స్ రాక ఆ యొక్క బిడ్డ, ఆ తల్లి యొక్క బిడ్డ చనిపోవడం జరిగింది. ఇటువంటి సంఘటనలు సుమారు 4-5 జరిగాయండి ఇప్పటి వరకు. ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న గిరిజన గ్రామం ప్రత్యేకమైన గిరిజన గ్రామం కాబట్టి నిధులు కేటాయించి రోడ్డు వేయాలని చెప్పేసి గ్రామ ప్రజలందరి తరపున కూడా మేము కోరుకుంటూ మునుగోడు బైపోల్లో ధనం ప్రవాహంలో మారుతుంది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. అప్పటికి పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మునుగోడులో భారీగా నోట్ల కట్టలు పట్టుపడుతున్నాయి. చెల్మడ చెక్ పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ₹1 కోటి పైగా నగదు పట్టుబడగా కారులో ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్యాష్తో పాటు కారును కూడా సీజ్ చేశారు. మాజీ ఎంపీ వివేక్ ఆదేశాలతోనే విజయవాడకు చెందిన రాము దగ్గర నుంచి ₹1 కోటి తీసుకొని మునుగోడు వెళ్తున్నానని వేణు చెప్పాడని పోలీసులు వివరించారు. సీజ్ చేసిన డబ్బును ఐటీ అధికారులకు అప్పగించారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం పేరు నీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఓపెన్ చేసి పెట్టు. ఎక్కమ్మా? విజయవాడనా? చెప్పు మరి, పడతలేదు. ఎక్కడి నుంచి పోతున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు అండి? ఏంది ఇది? దేని పర్పస్ ఇది? దేని పర్పస్? ఇట్రా బాబు. ఎవరు ఆయన? ఏం పేరు? పెట్రోల్ పోయించుకున్న డబ్బుల విషయమై తలెత్తిన వివాదం విధ్వంసానికి దారితీసింది. ఓ వ్యక్తి రివాల్వర్తో హల్చల్ చేయడంతో బంకు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. బహదూర్పుర పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకుకు ఓ వ్యక్తి వచ్చి ₹500 పెట్రోల్ పోయించుకున్నాడు. డబ్బులు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశానని చెప్పి బంకు ఆవరణలో తిరుగుతున్నాడు. కొంత సమయం గడిచినప్పటికీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకపోవడంతో సిబ్బంది నిలదీశారు. రేపు తీసుకొచ్చి ఇస్తానని చెబితే సిబ్బంది నిరాకరించారు. దీంతో అతడు ఫోన్ చేయగా 2 వ్యక్తులు బైక్పై వచ్చారు.
వచ్చి రావడంతోనే అక్కడున్న సిబ్బందిపై వాహనాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. బంకు కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వారిలో ఒకరు రివాల్వర్ తీయడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురై పారిపోయారు. देखो इसके हाथ में देखो गन गन सेठ पुलिस वालों को बुलाने जा रहे हो। नहीं वो लाता मार के सामान गिरा रहा। హయత్ నగర్ కృష్ణవేణి హాస్పిటల్ ముందు కాలనీ ప్రజలకు మద్దతు ఇస్తూ ప్రజలతో కలిసి బీజేపీ నాయకులు బైఠాయించారు. హయత్ నగర్ 1-2 డిపోలకు వెళ్లే రోడ్డును కబ్జా చేసి నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ వారు బైఠాయించారు. గతంలో కూడా పలుమార్లు కాలనీల ప్రజలు చెప్పినా హాస్పిటల్ యాజమాన్యం పట్టించుకోలేదు. హాస్పిటల్కు ఫైర్ ఎన్ఓసీ లేకుండా ఎలా నడుపుతున్నారని బీజేపీ నాయకులు వారిని ప్రశ్నించారు. హయత్నా డివిజన్లో కృష్ణవేణి హాస్పిటల్ వారు ఇక్కడ బస్ డిపో పోయే రోడ్డుని ఒక 5-6 ఫీట్లు రోడ్లకు జరిగి కాంపౌండ్ వాల్ కడుతున్నారు. గతంలో ఇక్కడ రోడ్డు బస్ డిపో రోడ్డు దాదాపు ఒక 300-400 బస్సులు లోపలికి పోతాయి. 12 కాలనీలు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, కోర్టు ఉన్నాయి. ఇది అతి రద్దీ ఉన్న రోడ్డు. ఇది గతంలో ఇంతకుముందు బిల్డింగ్ ఒక 5 ఫీట్లు సెట్ బ్యాక్ అయి ఉండే దాన్ని వీళ్ళు కొనుక్కొని 5 ఫీట్లు రోడ్లకు జరిగి మొత్తము పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉన్నాక రోడ్లకు జరిగి అక్రమ కట్టడం కడుతున్నారు. దీనికి జిహెచ్ఎంసీ ఏ విధంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చింది? ఇంతకుముందు కాంపౌండ్ వాళ్ళు లేడు ఎక్కడుండే, ఇప్పుడు రోడ్లకు కడుతుంటే కళ్ళు ఏం పెట్టుకోరు జిహెచ్ఎంసీ వాళ్ళు. వేరే మామూలు వ్యక్తి ఒక 100 గజాల ఇల్లు కట్టుకుంటే పొద్దుగాలు వచ్చి కూలగొడతారు వాళ్ళు. ఇటువంటి పెద్ద టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ అండదండలతోటి ఇంత రోడ్డు కబ్జా చేస్తున్న గిట్ట పట్టించుకుంటలేరు జిహెచ్ఎంసీ. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు కళ్ళు తెచ్చి దీన్ని వచ్చి చూసి జనాలకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే దీన్ని మెడికల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ కానీ ఫైర్ స్టేషన్ సిబ్బంది కానీ దీనికి ఫైర్ సిబ్బంది రాకుండా డిహెచ్ఎంఓలో హాస్పిటల్కి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చింది, ఏ విధంగా హాస్పిటల్ నడుపుతున్నాడు ఇప్పుడు, ఇది కూడా మెడికల్ ఆఫీసర్లు దీన్ని కూడా గుర్తించాలి. ఇప్పటికైనా ఇప్పుడు ఇల్లు హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళంతా వాళ్ళు సెట్ బ్యాక్ అయితే మాత్రం మంచిది, కాదంటే భారతీయ జనతా పార్టీ కాలనీ వాళ్ళ పక్షాన పోరాడి ఇది కాంపౌండ్ వాళ్ళు తీసే వరకు వీళ్ళు ఎంబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. హాస్పిటల్ వాళ్ళు రోడ్డు కబ్జాను వెంటనే హాస్పిటల్ వాళ్ళు రోడ్డు కబ్జాను చేస్తున్నారు, అక్రమ కట్టడాలు వెంటనే కృష్ణవేణి హాస్పిటల్ వారు రోడ్డు కబ్జా చేస్తున్నారు, అక్రమ కట్టడాలు వెంటనే జిహెచ్ఎంసీ అధికారుల మొండి వైఖరి రోడ్డు కబ్జా చేస్తున్నారు, దాన్ని అక్రమ కట్టడాలు వెంటనే వదిలిపెట్టమన్నారు, లేదు మాట్లాడదాం అన్నారు. అదేంటి ఫైర్ ప్రాబ్లం ఉంటే కూడా పోయి మాట్లాడదాం అంటే మాతో మాట్లాడుకుంటా బాలాసంలోకి చెప్పిన మాటలు వస్తామన్నాం కదా, ఫైర్ గురించి వస్తామన్నాం కదా, ఏం చెప్తారు పోదాం ప్రయత్నం చేద్దాం. దాదాపు 5 కోట్ల రూపాయల విలువ చేసే మొబైల్స్ను అనంతపురం జిల్లా పోలీసులు రికవరీ చేశారు. వినూత్నంగా ఆలోచించి ఈ చాట్ బాట్ లింక్ ఏర్పాటు చేసి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లేకుండా అతి తక్కువ కాలంలో మొబైల్స్ను రికవరీ చేయడం బహుశా దేశంలోనూ ఒక ప్రత్యేక రికార్డుగా చెప్పుకోవచ్చు.
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలో 156, తెలంగాణలో 78, కేరళలో 7, తమిళనాడులో 6, ఢిల్లీలో 2, మహారాష్ట్రలో 2, ఒడిశాలో 4, గోవా, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ బాధితులకు ఫోన్లను అందజేశారు. కాగా పోయిన ఫోన్లను తిరిగి ఇప్పించినందుకు బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నేను ఇది ఇప్పించినందుకు నాకు చాలా కృతజ్ఞతలు సార్. చాలా నేను కష్టంలో ఉంటే మా అమ్మాయికి కాలేజ్ కోసం నేను ఇప్పించాను సార్. ఈరోజు మాకు ఇది ఇప్పించిన అంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. మా అమ్మాయి అయితే కాలేజీలో నుంచి ఫోన్ చేసింది, అమ్మ సార్ వాళ్ళు ఇది ఇస్తారంటే వెళ్ళి తొందర తెలియనప్పుడు మా పాప కడపలో చదువుతున్నది సార్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఇచ్చాపురం నియోజకవర్గం సన్యాసిపేట గ్రామం. ఇది మా అబ్బాయి న్యూజిలాండ్లో త్రిపుల్ చేస్తుంటే ఊరిని యాస సెలవులో వచ్చాడు. అప్పుడు పక్క ఊరిలో ఇది యజ్ఞం అవుతుంటే యజ్ఞంకి వెళ్ళి లాస్ట్ రోజు 5వ రోజు పాకెట్ నుండి ఎవరో తీస్తారు. అలాంటప్పుడు ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. దీంట్లో మా అబ్బాయికి ఫోన్ చేసి నిలగడుకుంది నాన్నంటే సరేనే ఏం పర్వాలేదు కానీ దానిపైన ఉంటుంది. అది రాలేకపోతే నాకు ఏమన్నా ముందుకుంటా తెలియజేస్తే నేను రాగలను, లేదంటే రాలేను. ఎందుకంటే 24 గంటలు జరిగి టికెట్ లేకుండా రిజర్వేషన్ లేకుండా రాలేను. కాబట్టి మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటే తెలియజేయండి అని చెప్పాను. అంటే శనివారం 4 గంటలకు నిన్న శనివారం 4 గంటలకు తెలియజేశారు. వెంటనే కరెంట్ రిజర్వేషన్ తీసుకుంటూ వెయిటింగ్ లిస్టులో రావడం జరిగింది. I'm very, very happy to see this and I'm excited also. Thank you. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ వార్డులలో 2,30,00,000 రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజ్ వంటి పలు అభివృద్ధి పనులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, కాలనీ వాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక నిమిషం మన అన్న ఒక్క నిమిషం నమస్కారం. ఈరోజు ఇంచుమించు 2,30,00,000తో రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా అంచెలుగా పనిచేస్తూ దానికంతా కార్పొరేటరు, మేయర్ గారు అందరూ కూడా దీనికి ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి నిజంగా కూడా బండ్ల కూడా జాగిరి అంటేనే ఒక 40-45 కిలోమీటర్ ఎడుపున పెరిగిపోయింది బాగా. ఆ పెరిగిన తగ్గట్టుగా పనిచేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు కాకుండా అంచెలుగా పని చేసుకుంటూ వస్తున్నాం. మా కమిషనర్ గారే కానీ మేమందరం కూడా ఇంకా ఎంత చేసినా ఇంకా పని చాలా చేసేవని అవసరం మనకు ఉన్నది. రోడ్లు ఇప్పటిదాకా కూడా చాలామంది రోడ్లలో చూస్తాం. ముఖ్యంగా ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన తర్వాతనే రోడ్లు వేయాలని చెప్పినాం అధికారులకు కానీ మేయర్ గారు కూడా కార్పొరేటర్లకు. ముఖ్యంగా ఇప్పుడు అన్నీ కూడా డ్రైనేజ్ చేయడం జరిగింది, రోడ్లు కూడా వేయడం జరిగింది. మీరు చూసిన రవిత నగరే కానీ ఇక్కడ హోమ్ నగర్ అని ఇవన్నీ కూడా పెద్ద డ్రైనేజ్ సమస్య ఉండే. ఆ సమస్య రోడ్డు తీడుస్తూ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా తీర్చే బాధ్యత తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో తాజ్, చందు ఆధ్వర్యంలో 100 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్, బ్లాక్ ప్రెసిడెంట్ ముక్కెర శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కుమార్ గౌడ్, సిరిశెట్టి సతీష్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ నజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలు మనకి, మీరందరూ నా సోదరులు, సోదరిమణులు, బాబాయిలు, మామలు, కాకలు, మన బంధుత్వాలు ఉన్నటువంటి బంధం మనది. ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు నాదే. ఏ ఇంటికి వచ్చినా ఇంట్లోకి వచ్చి కూర్చొని తలుపు తట్టి ఇంట్లో కూర్చొని అన్నం పెట్టమంటే అన్నం పెట్టేటువంటి ప్రేమ కలిగినటువంటి కుటుంబాలు నాకు పెడతారు. నేను ఎందుకు వచ్చినామని అడిగేంత అధికారం వేరు. మా కొడుకు వచ్చిండో, మా అన్న వచ్చిండు, మా బిడ్డ వచ్చిండు, మా కుటుంబ సభ్యుడు వచ్చిందని ఆనందంగా నేను హక్కులో చేసుకున్నటువంటి కుటుంబాలు ఇక్కడ. నేను ప్రత్యేకంగా చేతులు జోడించి కోరాల్సిన అవసరం లేదు. నా హక్కు పోరాటం చేస్తా ఉన్నా. నేను ఆ పోరాటానికి సహకరించాను. ఈసారి ఎన్నికలు ఇప్పుడు వస్తాయో రావో తెలియదు, రేపు వస్తాయో, ఎల్లుండి వస్తాయో, సంవత్సరం తర్వాత వస్తాయా, ఎప్పుడు వచ్చినా కూడా నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఈసారి రామగుండం ప్రజలు ఓటేయడం కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గోదావరికని ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న సంబంధం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమనీయం సింహాచల అప్పన్న కళ్యాణం, భక్తుల కోలాహలం మధ్య వరాహలక్ష్మి దేవస్థానంలో పూజలు. రెండు లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్ షర్మిల. జంట హత్యల కేసులో 5 నిందితుల అరెస్ట్, మీడియాకు వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. అనకాపల్లి జిల్లాలో రోడ్డు కోసం వినూత్న నిరసన, వరాహ నదిలో దిగి గ్రామస్తుల అర్ధనగ్న ప్రదర్శన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.